దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 6వ వాక్యం. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన మరి చక్కని మాటలు మనం చదువుకున్నాం. నిజంగా ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు రాస్తున్నటువంటి గొప్ప మాటలు ఇవి. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క మహత్యాన్ని, ప్రభువారి యొక్క మహత్యాన్ని వివరిస్తూ దావీదు మహారాజు ఈ కీర్తనలో రాస్తున్నాడు. సముద్రంను కూడా ఆయన ఎండిన నేలగా చేశాడు, జనులందరూ దాంట్లో కాలి నడకన దాటిపోయారని. దేవుని బిడ్డలారా, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. దేవుడి కార్యాన్ని చేసిన తర్వాత జనులలో ఒక సంతోషం కలిగింది. దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి మరి కనానుకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చింది. నిజంగా ఆ సముద్రము పొంగి పొర్లుతా ఉంది. ఆ సముద్రము ఎలాగూ దాటాలో వీరికి అర్థం కావట్లేదు. మరి ఆ సముద్రం ఏమో పొర్లుతా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు సముద్రం ముందు నిలబడిపోయారు. ఎటువైపు చూసినా వారు తప్పించుకోవడానికి మార్గం లేదు. వెనక చూస్తే శత్రువు ఫరో సైన్యము తరుముకుంటూ వస్తున్నారు. వారి చేతిలో చిక్కబడి మరణిస్తామేమో అన్న మరణ భయము, ముందుకు దాటితే ఆ సముద్రం మమ్మల్ని ముంచేస్తుందేమో, దానిలో పడి చనిపోతామేమో అన్న భయము. ఈ భయంకరమైనటువంటి భయముతో మోషే మీద సనగడం ఆరంభించారు. మోషేతో మమ్మల్ని ఇక్కడికి చంపడానికి తీసుకొని వచ్చావా అన్నట్లుగా భయంకరంగా మోషేని విసికించడం మొదలుపెట్టారు. అప్పుడు మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. పాయలుగా చేయడం మాత్రమే కాదు, సముద్రంలో ఒక ఆరిన నేలను, ఒక దారిని ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తే వారందరూ కూడా కాలినడక మీద నడిచి వెళ్ళిపోయారు. సముద్రంలో ఒక దారిని కలిగించాడు. అది జ్ఞాపకం చేసుకొనే దావీదు మహారాజు ఈ కీర్తనలో రాస్తున్నాడు. నిజంగా ప్రజలు ఎంత భయముతో, ఎంత ఆందోళనతో, మరణ భీతితో ఆ సముద్రం ఎదుట నిలబడినప్పుడు దేవాది దేవుడు ఆ సముద్రంని 2 పాయలుగా చేసి వారికి ఆ సముద్రములో దారిని ఏర్పరిచాడు. దేవుని బిడ్డలారా, అది దాటిన తరువాత వారి సంతోషానికి అవధులు లేవు. ఎందుకంటే ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే శత్రువు. మరి ఏ విధం చేతనైనా మరణమే మాకు తథ్యం అనుకుంటున్నటువంటి పరిస్థితులు అవి. కానీ దేవుడు వారి మొర విని, దేవుడు వారి మీద కటాక్షాన్ని చూపించి వారికి సముద్రంలో దారిని కలిగించాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం నాకు కూడా దావీదు మహారాజు చెప్పినట్లుగా మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. నిజంగా ఎప్పుడైతే వీరు సముద్రాన్ని దాటారో వెనువెంటనే దుఃఖానికి బదులుగా సంతోషం, నిట్టూర్పు బదులుగా ఆనందం వారు మరి పొందుకున్నారు. సంతోషించడం మొదలుపెట్టారు. నిజంగా మరణంలో నుంచి మేము బయటపడ్డాం, ఈ సముద్రంలో మేము నడిచొచ్చాం, ఎంత గొప్ప దేవుడు అని చెప్పి వారు దేవుణ్ణి ఘనపరిచి ఆనందించడం మొదలుపెట్టారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన ఒకవేళ మీ జీవితంలో కూడా సముద్రం మీ ముందు నిలబడి మిమ్మల్ని భయపెడుతుందేమో, సముద్రము మీ ముందు నిలబడి మీకు భీతిని కలిగిస్తుందేమో, సముద్రం లాంటి పరిస్థితులు చూడగానే ఆ సముద్రం నిన్ను ముంచేస్తుంది అన్నట్లుగా నువ్వు దిగులుతో ఉన్నావేమో, ఆ సముద్రంలో మరి నేను నడవలేను, ఈదలేను అన్నటువంటి పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయేమో. దేవుని బిడ్డలారా, ముందు చూస్తే సముద్రము, వెనక చూస్తే శత్రువు అన్నట్లుగా ఏదో ఒక సమస్యలో చిక్కుబడిపోయావేమో, ఎటు తోచని పరిస్థితిలో ఉన్నావేమో, నిజంగా ఏ మార్గం గుండా వెళ్ళినా నష్టానికే గురవుతానేమో అన్నట్లుగా భయాందోళనలో చిక్కుబడ్డావేమో. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయమున ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు సముద్రంలో దారిని ఏర్పరిచిన దేవుడు నీ సమస్యలో, నీ సముద్రం లాంటి సమస్యలో, సముద్రం లాంటి ఇరుకులో, సముద్రం లాంటి ప్రమాదం నీకు పొంచి ఉందా? దాని మధ్యలో నువ్వు చిక్కుబడి ఉన్నావా? దేవుడు నీకు మార్గాన్ని కలిగించబోతున్నాడు. సముద్రంలో దారి అన్నది అది
అసాధ్యం, కానీ దేవుడు అసాధ్యమైన కార్యాన్ని వారి జీవితంలో సాధ్యపరిచాడు. ఒకవేళ నీ జీవితంలో కూడా ఇది అసాధ్యంగా కనబడుతుందేమో, నిజంగా నీకు ఇంకా దారే లేదు అన్నటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటే, దేవుని బిడ్డ, మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన నీకు సముద్రంలో కూడా రహదారిని ఏర్పరచబోతున్నాడు. నీవు చక్కగా నడిచి ఆరిన నేలన ఇశ్రాయేలు ప్రజలు నడిచి బయటపడి సంతోషించినట్లుగా నీవు కూడా నీ సమస్యలో నుంచి బయటపడి నువ్వు ఆనందించబోతున్నావు. నీవు ఆయన మహత్యాన్ని గుర్తించగలగాలి. దావీదు మహారాజు దేవుని యొక్క మహత్యాన్ని గుర్తించాడు. ప్రభువా, మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఇదిగో సముద్రాన్ని దాటించావయ్యా, సముద్రంలో అయ్యా ప్రభువా వారిని నడిపించావయ్యా, సముద్రాన్ని ఆరిన నేలగా మీరు మార్చావయ్యా, అలాగున నా జీవితంలో కూడా నువ్వు చేయగలిగిన దేవుడవని దావీదు నమ్మాడు. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా మన దేవుని యొక్క మహత్యాన్ని గుర్తిస్తే, మనకు సముద్రం లాంటి సమస్యలు ఎదురైనా ఆ సమస్యల్లో కూడా మనకి మార్గాన్ని దేవుడు కలిగిస్తాడు అన్న విశ్వాసం మనకు కలుగుతుంది. విశ్వాసం మాత్రమే కాదు, తప్పక ఆ సముద్రంలో దేవుడు నీకు మార్గాన్ని కలిగించి నీ నోటి నిండా నవ్వును దయచేయబోతున్నాడు. నిజంగా ఇక మీదట అప్పటి వరకు చూసిన శత్రువును చూడకుండా దేవుడు ఆ నీట ముంచివేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయం నా దేవుని వైపు చూసి ఏ సమస్యలో ఉన్నా, తరుముతూ వస్తున్నటువంటి ఏ శోధనైనా, ఏ నిందైనా, ఏ అవమానమైనా, ఏ ఆర్థిక ఇబ్బంది అయినా ఈ ఉదయకాల సమయంన దేవుడు వాటన్నిటిని నీట ముంచబోతున్నాడు. ఇక ఎన్నడూ కూడా వాటిని నువ్వు చూడకుండా దేవుడు నిర్మూలం చేయబోతున్నాడు. అంతేకాదు, నీ సమస్యలో దేవుడు నీకు మార్గాన్ని చూపించబోతున్నాడు. ఆయన నీ సమస్య గుండా నిన్ను చేయి పట్టుకొని నడిపించి నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. నమ్మి దేవుని వైపు చూసి ఈ వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, నీవు సముద్రమును ఎండిన భూమిగా చేసి ప్రజలు కాలి నడకన అయ్యా నడిచేటట్లుగా సహాయం చేసిన దేవుడవయ్యా. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయ్యా సముద్రాల వలె వారికి ఆటంకాలు, శోధనలు, శ్రమలు వారి ముందు నిలబడిన అయ్యా తరుముతూ అయ్యా ప్రభువా మరొక వైపున శత్రువు వారిని వెంటాడుతున్న ఉదయకాల సమయంలో ఇశ్రాయేలును విడిపించినట్లుగా, కాపాడినట్లుగా అయ్యా తండ్రి ఉదయకాల సమయంలో మీ బిడ్డలను కాపాడమని అడుగుతున్నాను. వారికి ఒక విశ్వాసాన్ని మీరు దయచేయండి. మీ మహత్యాన్ని గుర్తెరిగి అయ్యా ధైర్యంగా ముందు కొనసాగుటకు మీరు కృపనివ్వండి తండ్రి. మీ మీద విశ్వాసం ఉంచితే తప్పక వారి జీవితంలో మీరు మార్గాన్ని తెరిచి వారికి మరలా మీరు సంతోషాన్ని కలిగించబోతున్నందుకై మీకు స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని ప్రభువా ప్రతి ఒక్కొక్కరి జీవితంలో మీరు నెరవేర్చి వారి పరిస్థితుల్లో ప్రభువా మీరు మార్గాల్ని సరళము చేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. నిన్ను విడచిన